హాయ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఒక డౌట్ మెలుగుతూనే ఉంటుంది. అదే నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, దేవుడు చూడ్డా? అదేవిధంగా దేవుడు నాకు ఏ సహాయం చేయడా? జీవితం నాకు దేవుడు ఎందుకు ఇలా ఇచ్చాడు? అందరి జీవితాలు బాగున్నాయి. నా ఒక్కరి జీవితం ఎందుకు ఇలా ఉంది? అని ఎప్పుడు ప్రతి ఒక్క మనిషి అనుకునే ప్రతి ఒక్క ప్రశ్న ఇదే. కానీ ఈరోజు మీ అందరికీ వాటికి సంబంధించి క్లారిటీ అనేది ఇవ్వబోతున్నా. ఏంటంటే కర్మ అన్నది ఎవరిని వదిలిపెట్టది. అది సీఎం దగ్గర నుంచి పీఎం వరకు. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మన శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారి చెట్టు చాటు నుంచి మన రాముడు అవతారంలో ఉన్నప్పుడు కొట్టడం జరుగుతుంది. అదే విధంగా మరి ద్వాపర యుగంలో సేమ్ అదే వేటగాడి స్థితిలో ఒక బాణం తగిలి కాలికి చనిపోవడం జరుగుతుంది. సో ఇది కర్మఫలం కాదంటారా? సో మనం చేసిన కర్మ మనమే అనుభవించక తప్పదు. ఎవ్వరూ దానికి బాధ్యులు కాదు. మన తల్లిదండ్రులైనా, మన బంధువులైనా, చివరికి మన కడుపున పుట్టిన పిల్లలైనా ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఈరోజు వీడియోలో భాగంగా మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కర్మ ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నువ్వు ఉదయం లేగానే నువ్వు ఒక యజమాని తోటలో ఉన్నటువంటి పండును చూసావు. కానీ ఆ పండును కోయడానికి ఆ దగ్గరికి వెళ్ళడానికి నీకు కాళ్ళ సహాయం కావాలి. సో కాళ్ళతో నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో చెట్టు దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి దాన్ని కోయడానికి నీకు చేతులు అవసరం. సో ఇప్పుడు కాళ్ళు, చేతులు చెప్తాయి. నువ్వు వెళ్ళి చెట్టు పైకెక్కి ఆ కాయలు తెంచు అని. సో ఇప్పుడు తెంచిన ఆ చేతులతో ఆ పండ్లను తెంచి చివరికి అవి జోబులో వేసుకొని వచ్చేసి కిందకి దిగుతావు. ఆ నెక్స్ట్ నిమిషమే ఆ తోట యజమాని నిన్ను చూసి వెంటనే వీపు మీద 2 దెబ్బలు కొట్టడం జరుగుతుంది. వెంటనే బాధతో నీ కన్నీటి నుంచి కన్నీళ్లు కార్చడం జరుగుతుంది. సో, ఇప్పుడు దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మొదటిగా ఆ పండుని చూసిండేది కన్నీళ్ళే. చివరిగా దానివల్ల కన్నీరు కార్చిండేది ఆ కళ్ళే. సో, కర్మఫలం అన్నది ఇలా ఉంటది. ఏది ఎలా వెళ్తుందో తిరిగి అది నీకు అలాగే వస్తది. ఇంకోటి ఎవరైనా శివభక్తులుంటే ఈ ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో అసలు మనకు నరకం, పాపం అన్నది ఉన్నదా? నరకం, పాపం ఉంటే దానికి సంబంధించి మనం ఎలా అనుభవిస్తాము? అసలు దానికి సంబంధించి మనం ఏ విధంగా జీవితంలో నెక్స్ట్ రాబోయే ప్రతి ఒక్క జనరేషన్‌లో అయినా ఈ కర్మఫలం అనుభవించే ఉద్దేశాలు ఏంటని చెప్పి మనకి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను మన ఛానల్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను.